మీరు వెళ్ళారు కదా, ఇప్పుడు ఒక్కొక్క ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరు వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి అని వెళ్ళినప్పుడు మీరు అంటే ప్రేరణ గారిని కానివ్వండి, యష్మి గారిని కానివ్వండి, సో అంటే మీకేమనిపించింది వాళ్ళిద్దరు ఆట? నేను యాక్చువల్గా బయటకు వచ్చేసిన తర్వాత నేను బిజీ అయిపోయాను నా పనుల్లో. బిగ్ బాస్ అడపాదడపా ఎక్కడో టైం దొరికినప్పుడు చూసుకుంటున్నాం కానీ, బట్ లైక్ ఈ కామెంటరీలో ఆర్జేయింగ్, ఇంకా తర్వాత ఈ ఫంక్షన్స్ అవి ఇవి హడావిడిలో చాలా తక్కువ చూస్తుండే. ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చి ఒక 2 రోజుల్లో ఇట్లా ఉంటుంది మీరు వచ్చి చేయాలి అంటే, అప్పుడు నేను కూర్చొని చూడడం మొదలెట్టాను. మొత్తం ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు నాకు ఓపెన్గానే నచ్చల. ఫస్ట్ ప్రేరణ నచ్చల, తర్వాత యష్మి. అండ్ అందుకే నేను వాళ్ళిద్దరిని నామినేట్ చేశాను. బేసికలీ ఏంటంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, చీప్గా చూడడం, చీప్గా అలా. అది నాకు నచ్చల. అది అండ్ హరితేజ్ అని ఆవిడ అలా మాట్లాడడం నాకు నచ్చల. అందుకే నేను చెప్పాను, అదే పాయింట్లో నామినేట్ ఫైర్ అయ్యారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైర్ అయ్యాను. బట్ విచిత్రం ఏంటంటే నేను నామినేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, నేను మణికంఠ కావచ్చు, ఆదిత్య ఓం కావచ్చు, అండ్ యష్మి, వీళ్ళందరూ నన్ను నామినేట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు యాదృచ్ఛికంగా. నాకు ఫస్ట్లో ఏముండిందంటే ఎవరన్నా నామినేట్ చేయాలంటే స్ట్రాంగ్ రీజన్ కావాలి కదా. సో మణికంఠని నాకు ఫస్ట్ నామినేట్ చేశాను నేను. సోషల్గా లేడు అది. తర్వాత ఆదిత్య ఓం నన్ను 4 సార్లు పొడిచిన తర్వాత మళ్ళీ ఆదిత్య ఓం అంటే మణికంఠ నన్ను, నేను మణికంఠని, ఆదిత్య ఓం నన్ను, నేను ఆదిత్య ఓంని. తర్వాత అలాగే యష్మి నన్ను నామినేట్ చేసింది, బాకీ ఉండిపోయింది, అది ఇప్పుడు తీరిపోయింది. అంటే బాకీ ఉండడం పక్కన పెడితే వాళ్ళ బిహేవియర్ ఫస్ట్ అంతే కదా మనం చూసేది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళది అంటే యష్మి ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్టోరీ అంటే ఎవరు వచ్చిన తర్వాత బయటపడింది అంటే మన సోనియా వచ్చిన తర్వాత బయటపడింది. అంటే నిజంగా అఖిల్ వాళ్ళు అట్లా ఉండే వాళ్ళ అట్లా? అఖిల్ చనువుగా ఉంటాడు తప్ప అంత ఇది లేదు. ఎప్పుడు కూడా ప్రేరణ కూడా అనింది అవును అట్లా చేసేవాడు ఇండైరెక్ట్ గా దట్ కైండ్. తనకి ఆల్రెడీ బయట ఉన్నారు, వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఆయన నచ్చుతాడా లేదా అని పక్కన పెడితే ఆయన క్లియర్గా మిస్ అవుతున్నాడు అనే విషయం తెలుస్తుంది. అవును చెప్పాడు. అవును. సో ఆ టైంలో ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ హీ విల్ హ్యావ్ ఎనీ అదర్ రొమాన్సెస్ హియర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ సో కొంచెం అడ్వాన్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్తో పోలిస్తే ఏదో మళ్ళీ ఒక జబర్దస్త్ ఆ టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రాక్స్ అది అంటే కొంతమంది ఆటలు ఆడకపోయినా కూడా ఉంచుతున్నారు అందులో. అది ఫ్యాక్ట్, అది అందరూ అనుకుంటుందే. సో మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, నేను వాళ్ళకంటే బెటర్ కదా అనే ఫీలింగ్ వచ్చిందా? నేను రావాలని వచ్చాను తప్ప ఒకవేళ ఉండాలనుకుంటే ఐ కుడ్ హ్యావ్. కానీ మీరు చెప్పింది కొంతమందికి అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్ బేస్ బయట గట్టిగా ఉండడం అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఒక విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరికీ కూడా గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంది, నిఖిల్కి కూడా. అండ్ కొంతమందికి కర్ణాటక ఫ్యాన్ బేస్ కూడా గట్టిగా ఉండడం వల్ల అటు తెలుగు రాష్ట్రాల్లో అటు కర్ణాటక రెండింటిలోనే కలిసి వచ్చి ఎక్కువ రోజులు ఉండగలుగుతున్నారు. ప్రేరణ కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సీరియల్స్లో ఉండడం వల్ల తెలుగు వాళ్ళకి పరిచయం. అండ్ ప్రేరణ ఆల్రెడీ కన్నడలో ఏదో మినీ బిగ్ బాస్ అలాంటివి చేసి దాంట్లో ఆడొచ్చింది కాబట్టి అక్కడ కూడా బాగా ఆవిడ పరిచయం కాబట్టి అటు వాళ్ళు గుద్దుతున్నారు, ఇటు వీళ్ళు గుద్దుతున్నారు కాబట్టి కొంత ఇదిగా ఉంటున్నారు అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ప్లెయిన్ తెలుగు వాళ్ళకి మాత్రం అన్యాయం. అదే కదా ఇప్పుడు అందరూ చాలా మంది కామెంట్లు చేసేది కూడా అదే. అంటే మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓటర్స్ పరంగా 3 రాష్ట్రాల ఓట్లు 2 రాష్ట్రాల ఓట్లు అక్కడ వాళ్ళకి ఎడ్జ్ వచ్చింది. అంటే వాళ్ళు 3 రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో కూడా సుపరిచితం కాబట్టి నిఖిల్కి, ప్రేరణకి ఆ ఎడ్జ్ వస్తుంది. ఇక గౌతమ్ అండ్ ఇంకా నబీల్ వీళ్ళకైతే మాత్రం గౌతమ్కి అయితే అట్లీస్ట్ సీరియల్ ఓట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నబీల్కి అయితే ఓన్లీ బయట నుంచి వచ్చాడు, జస్ట్ తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళు తప్ప ఇంకేం లేదు. సో ఎడ్జ్ వైజ్ చూసుకుంటే ప్రేక్షకులకు కూడా వీళ్ళ ఇది ఉంది. దీనికి సరిపోదు అన్నట్టుగా వీళ్ళు ముగ్గురు కలిసి నామినేషన్స్లో కానీ లేకపోతే 3-4 పృథ్వీ కూడా ఉన్నాడు కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ కలిసికట్టుగా ఉండేవాళ్ళు ఒక బ్యాచ్ లాగా. ఇప్పుడు నామినేషన్స్లో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని నామినేట్ చేసుకోకుండా అంటే పేరెంట్స్ వచ్చిన తర్వాత ఆ ఒక్కది కొంచెం దూరం అయినట్టుగా వాళ్ళ బ్యాచ్ నుంచి అనిపించింది. యష్మి అది నేను గట్టిగా ఇచ్చాను కదా, గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పాను కదా, అందరూ చెప్పారు. నా తర్వాత వరుస పెట్టి అందరూ అదే మాట చెప్పారు, అది ఇష్యూ అయిపోయింది. ఇంకా తర్వాత మెల్లగా రియలైజ్డ్. ఇప్పుడు కూడా కొంచెం అట్నే అనిపిస్తుంది. బట్ విష్ణు, పృథ్వీ, నిఖిల్
సో ఈ ప్రేరణ కొంచెం దూరం అయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రేరణ విత్ నబిల్. ఇప్పుడు నబిల్ కూడా ఏదో టార్గెట్ చేసి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే గౌతమ్ నైనా లేకుంటే ఇంకొంతమంది, మీకు అట్లా అనిపించింది? లైట్ గా ఉంది నబిల్. అండ్ తేజ కూడా కొంచెం చిన్న సైజ్ పాలిటిక్స్ చేస్తున్నాడేమో అనే డౌట్ వచ్చింది. అంటే గౌతమ్ ని మాట్లాడడము కావాలని ఒకడిని, అది అర్థమైపోతుంది. అదే కదా, అర్థమైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బేసికలీ రెండు రకాలుగా చేయొచ్చు. మీరు అవతల అంటే ఇట్లా మాట్లాడితే జనాలకి అర్థమవుతుంది చాలా క్లియర్గా. బట్ స్పేస్ వస్తుంది, స్క్రీన్ స్పేస్ వస్తుంది. ఇలాంటివి రాజకీయాలు చర్చిస్తూ ఉంటే స్క్రీన్ స్పేస్ ఒకటి, దానికోసం చెడైపోయినా నాకు స్క్రీన్ స్పేస్ కావాలి అనుకొని చేసేవాళ్ళు కొంతమంది, బట్ జెన్యున్గా ఆడుకునే వాళ్ళు కొంతమంది. లైక్ ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల బలైపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది స్క్రీన్ స్పేస్, కాకపోతే వాళ్ళకి సింపతి కూడా ఉంటుంది, దానివల్ల ఓట్లు పెరుగుతాయి. ఇప్పుడు గౌతమ్కి అదే జరుగుతుంది. గౌతమ్కి నిఖిల్కి గట్టిగా ఈ రకమైన ఓట్లు ఉన్నాయి. ఓకే.